హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ పెన్షన్ భరోసాకు సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. సామాజిక పింఛన్ల బదిలీ సౌకర్యంతో లబ్ధిదారులకు మేలు కలుగుతుంది. సాధారణంగా ప్రతి నెల పింఛన్ తీసుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు ఉరుకులు పరుగుల మీద సొంత ప్రాంతాలకు 1వ తేదీనే వ్యయ ప్రయాసలు కోర్చి చేరుకుంటూ ఉన్నారు. దీనికి తోడు రవాణా ఛార్జీలకు అధిక మొత్తంలో చేతి చమురు అయితే వదులుతూ ఉంది. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు పింఛను బదిలీ చేయించుకుంటే అక్కడే డబ్బు తీసుకునే వీలు కలగనుంది. దీనికి సంబంధించి ఎలా నమోదు చేసుకోవాలి అంటే, ఎన్టీఆర్ భరోసా పింఛన్ బదిలీ చేసుకోవాలనుకుంటే సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి వెబ్సైట్లో ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇచ్చింది. పెన్షన్ ఐడి, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతం చిరునామా ఇవ్వాలి. నివాసం ఉంటున్న జిల్లా, మండలం, సచివాలయం పేరు నమోదు చేయాలి. ఈ విధానంతో పంపిణీ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారున్న ప్రాంతంలోనే పింఛను తీసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ ఆప్షన్ ప్రతి నెల ఉండే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే వ్యయ ప్రయాసలు కోర్చి సొంత గ్రామాలకు రావాల్సిన అవసరం ఉండదు. పంపిణీ శాతం కూడా గణనీయంగా పెరుగుతుంది అంటూ డిఆర్డిఏ పీడి శివశంకర్ ప్రసాద్ గారు చెప్తున్నారండి. ప్రస్తుతం తాజాగా వెబ్సైట్లో ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది. ఈ ఆప్షన్ ఉపయోగించుకుని ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం నివాసం ఉంటూ తమ పాత సొంత గ్రామానికి వచ్చి ప్రతి నెల పింఛన్ తీసుకుంటున్న వారు, అంటే ఇప్పుడు ప్రభుత్వం 3 నెలల వరకు ఆప్షన్ ఇచ్చింది. 3 నెలల వరకు ఒకేసారి పింఛన్ తీసుకోవచ్చు. అయినప్పటికీ ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఇంతకు ముందు ఉన్నటువంటి గ్రామానికి వచ్చి పింఛన్ తీసుకోవాలంటే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఆప్షన్ వచ్చింది కాబట్టి వృద్ధులై పింఛన్ తీసుకునేవారు మీరు ఎక్కడైతే పింఛన్ తీసుకుంటున్నారో ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళి ప్రస్తుతం మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ గ్రామంలో మీ అడ్రస్ ఇచ్చి ఆ యొక్క జిల్లా, మండల వివరాలను ఇచ్చి దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల నుంచే మీరు నివాసం ఉన్నటువంటి గ్రామాల్లో మీకైతే పింఛన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ విధంగా ఇతర ప్రాంతాల వారికి కొంత మేర ఉపశమనం అయితే కలిగింది. ప్రస్తుతం బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పించడంతో పూర్తి స్థాయిలో స్వాంతన అయితే పింఛన్ ధరలో కలుగుతుంది. కాబట్టి ఒక చోట పింఛన్ తీసుకుంటూ మరో చోట నివాసం ఉంటున్న వారు తప్పనిసరిగా మీ పింఛన్ అయితే మీరు నివాసం ఉంటున్న ప్రదేశానికే మార్చుకోండి.